ఏ పిల్ల నడువిన చేయతే నాకు చక్కెర గుల్ల అవుతా నీకు తెలుసు కదా, చెప్తింటే ముద్దుకుంటుంది. అయ్యో ఇప్పుడు నేనేమన్నా గట్ల అడిగినావు? ఏ పిల్ల నీకు ఒక ముచ్చట చెప్పన్నా, నువ్వు అడిగితే కూడా ముత్తే లెక్క ముద్దుకుంటావు. ఇప్పుడు ఎవరు కొట్టిరు? ఏమైంది ఇప్పుడు? నా చెంప వెనుకెళ్ళి ఎవరు కొట్టిరు? ఇంత గట్టి కొట్టింది పిల్ల. నువ్వైతే కనబడమ్మా, నీ 2 జడలు మూడేసి బర్రెతో కడతా. హలో ఎవరు? హలో. వామ్మో లేడీస్ మాట్లాడతారు, మంచిగా మాట్లాడాలి. హలో ఎవరు మాట్లాడతారు? నేనే అంటే మీ అబ్బాయి నీకు పేరు పెట్టలేదా? పెట్టిండ్రు. అబ్బా ఎంత ముద్దుగా నవ్వుతానవో, అచ్చం సిలిక లెక్కనే నవ్వుతానవు. అబ్బా ఇంకోసారి నవ్వవా? నీ నవ్వు ఇంటనే మంచిగా అనిపిస్తుంది, ఇంకా చూస్తే ఇంకెంత మంచిగా అనిపిస్తుందో ఏమో. ఎవరో చెప్పలేదు. నీ పేరేంది? నా పేరా? నీ పేరే? నా పేరు ఆ ది తారా. అలా 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 చి అబ్బా సిగ్నల్ సరిగ్గా ఉండదు. అమ్మయ్యా గుండె ఆగిపోయినంత పని అయింది. ఇక ముఖం కడుక్కొని ఇన్ని ఛాయ్ నీళ్ళనే తాగుతా. అన్నా ఎక్కడన్నా పిల్లి ఉంటే చూడబోతువే? ఏడన్నేంద్రా, మా ఇంటి ముందరనే చూస్తాన్నా. 2 ఏళ్ళు ఉంటుంది కావచ్చు. ముద్దు ముద్దుగా మంచిగా మాట్లాడుతుంది. లగ్గం చేసుకుందాం పిల్లని చూడమంటే సంటి పిల్ల ముచ్చట్లు చెప్పబడుతుంది. వారిని గట్టనవేంద్రా, పిల్లవాళ్ళకి మీ కొడుక్కా? ఒక్క మాటతోటి ఉన్న ఇజ్జత్ మొత్తం తీసినావు కానీ పెళ్లి కాక నేను ఎడతా అంటే నా కొడుకు పెళ్లి చేస్తా అనబడుతుంది. అరే నీకా చూస్తే 2 బిడ్డల తండ్రి లెక్క కనిపిస్తావు. అట్లున్నానే పిల్లని ఎవరు ఇస్తలేరే? బాధపడకురా, గంటకు దగ్గర బొంత అన్నట్టు నీకు ఏ నోకాడు దొరుకుతాయి తీరా. గట్లనే చూస్తానే. అగో గా అన్న అత్తాడు, అన్నము కూడా ఏం మాట్లాడకే ఇజ్జత్ పోతుంది. ఏమిరా రాము అన్నత్తాండు ఏం మాట్లాడకంటావు? నాకు తెలియదు అనుకుంటానా వారా? మేం మాట్లాడుకునే నీకే తినవాడే. నా ఈ పాము చెవులు రా ఎక్కడున్నా పడతాయి. అట్లే ఉన్నట్టున్నది కానీ అయితే గాని రాముగా నీకు పెళ్ళి ఎందుకు అయితే లేదురా? ఎందుకు అయితే లేదంటే ఏం చెప్పాలి? జరసేపు మాట్లాడినాక పిల్ల నువ్వు నాకు నచ్చలేదంటాది. అరే పిచ్చి బాడుకావు, ఆడోళ్ళతోటి మాట్లాడు ఒక కలరా, అలా నువ్వు పిచ్చగానివేనే. అబ్బో కళ మాకు తెలియదు మరిగా, నీకు తెలిసినట్టు. అయితే నీకు పెళ్ళి ఎందుకు కాలేదురా? ఎందుకంటే దానికి ఉండే కారణాలు దానికి ఉన్నాయి. అట్లా అన్నదందుకు సిగ్గులేదా రా? అమ్మాయిని చూస్తేనే తెలిసిపోవాలరా, మాటలకు పడుతుందా పొగడతలకు పడుతుందా, ఏం చేస్తే చెప్పినట్టు ఇంటుందని. ఒడ్డు మీద కూర్చొని మస్తు చెప్పచ్చు, అలా దిగుతా తెలుస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏందిరా? నీ అమ్మాయిని పడేసి చూపెట్టానా? పడేసి చూపెట్టు. నేను కలియుగంలో పుట్టిన కృష్ణావతారునిరా. అట్లయితే నేను చూపెట్టిన పిల్లలు పడి పెట్టారా? పెట్టు. సరే అమ్మాయిని చూసురా. ఈమె ఎవరో మన ఊళ్ళో కొత్తగా అనిపిస్తుంది కదా. ఆమె కరెక్ట్. అక్కడ నిలబడ్డా చూడు, ఆ అమ్మాయి గారా? పడేసి చూపెట్టాలి. సరే నేను పడేసి చూస్తా, మీరు ఈ రెండూరి. సరే. మీరు మిమ్మల్ని నేను ఎక్కడో చూసిన. ఏడ చూసినావు? అదే నాకు గుర్తుకత్తలేదు. నువ్వు ఎన్నెలవే కదా, రాత్రిపూట ఆకాశంలో ఉంటావు. నా పేరు వెన్నెలనే గాని ఆకాశంలో ఉండా, మా ఇంటికాడ ఉంటా. ఎన్నెల మీ అమ్మ నాన్న నువ్వు పుట్టినాక పేరు పెట్టిరా, నువ్వు పుట్టక ముందు పేరు పెట్టిరా? ఎవరికైనా పుట్టినాకనే పేరు పెడతారు. ఆవు నీ అందం చూసినాక ఆ పేరు తప్ప నీకు వేరే పేరు చెట్టే కాదు. నీ పేరేంది? నా పేరా కిట్టయ్య, ముద్దుగా చిన్న కృష్ణ కన్నయ్య అంటారు. కన్నయ్యనా? మంచిగుంది. అబ్బా ఇన్ని రోజులు పేరు పెట్టి ఎవరు పిలిచినా మంచిగా అనిపించలే, నువ్వు పిలిచినావు చూసినావా మంచిగా అనిపిస్తుంది. అవునా? అబ్బా నీ నవ్వు మందార పువ్వులు ఎక్కువ ఉన్నది, ఎప్పుడు నువ్వు ఇట్లే నవ్వుతావా? నా నవ్వు ఎప్పుడు అట్లనే ఉంటది. ఏది
ఒక్కసారి నవ్వవా? అబ్బా నీ నవ్వు బాణం లెక్కనే ఉన్నది, చక్కగా వచ్చి నా గుండెలో కూర్చింది. అయ్యో ఎట్లా మరి? ఏం కాదు, నవ్వుల బాణమే కదా. అవును గాని నువ్వు ఎన్ని కిలోలు ఉంటావు? అదే మడుగుడు ఎన్నుంటేంది? అంటే మా అమ్మ ఊక బంగారం తెచ్చుకోరా అంటది. అందుకే నిన్ను చూపెట్టి ఇంకో ఇంత బంగారం తెచ్చింది అమ్మ అన్నావని. నీకు ఏదంటే బాగా ఇష్టం? ఎందుకు కొని తెత్తవా? నువ్వు అడిగితే నా గుండెను కోసిస్తా. కోసివ్వు. వద్దు, మళ్ళీ నువ్వు ఉండదందుకు ఇల్లు ఉండదు. నిన్ను చూడంగానే నా గుండెలోకి వచ్చినావు. అయితే కానీ ఇంతకు నువ్వు ఎవరింటికి వచ్చినావు? ఇంటెనక మల్లయ్య ఇంటికి. ఏంది ఇంటెనక మళ్ళీ ఇంటికా? ఆయన నీకేమవుతాడు? నాకు మామ అవుతాడు. ఓ కొడుకా, నాకు కాకైతాడు బాగా దగ్గర. అవునా? అవు గాని నీకు ఫోన్ ఉందా? ఉంది. నెంబర్ ఇయ్య రాదు? సరే తీసుకో. చెప్పు. బంగారం అని ఫీడ్ చేసుకుంటా, సరేనా? అయ్యో మా మామ చూస్తాడు కావచ్చు, నేను పోవాలే. పో, ఈ బ్యాగు నేను పట్టుకురావన్నా. అసలు నీ చేతులు పత్తి లెక్క మెత్తగా ఉన్నాయి. వద్దు, నేను పట్టుకోపోతా. సరే పో. పైలంగవా? అమ్మ తోడన్నా, ఆమె ఆటో దిగి 5 నిమిషాలు కాలేదు, ఆమెను ఐస్ చేసినావు. నేను పెళ్లి కోసం నానా తిప్పలు పడుతున్నా, పిల్ల దొరుకుతలేదన్నా. నువ్వే మార్గం చూపించాలి. అరే పిసోడా, అండుకున్నోనికి ఒకటే కూరరా, అడుక్కున్నటోనికి 66 కూరలు. నీకు ఒక్క కూర కావన్నా 66 కావన్నా? రోజు రోజు ఉపాసం ఉండే నాకు సప్పటి కూడు పెట్టినా సప్పుడు ఏక తింటేనే. అయితే నీ కర్మరా, నువ్వు పోయి పెళ్లి చేసుకో, నేను పోయి మా పొల్లకు ఫోన్ చేసుకుంటా. హలో, ఏం చెప్తానావు? నీ గురించి ఆలోచిస్తున్నా. ఏమని? ఆ పిల్లగాడు కూడా మంచిగా ఉన్నాడా? కాదు, సగమీడొచ్చిన చంటి పిల్లని లెక్క ఎత్తానవు కదా. సగం వీడా? నాకెంత అనుకుంటానావు? నిన్నగాక మొన్ననే 30 వచ్చినాయి. అయ్యో నేను ఉత్తగానే అన్నా, జోకు. కోపం వచ్చిందా? జోకా? సరే. తిన్నావా? ఆకలి అయితే లేదు. ఎందుకు? కడుపు నొప్ప? అన్ని మంచిగా ఉన్నాయి కానీ నీతోటి మాట్లాడతాను కదా, అస్సలు ఆకలి అయితే లేదు. ఎందుకో ఏమో. దాన్నే మాయ రోగం అంటారు. మాయ రోగం కాదు, ప్రేమ రోగం. నిన్ను చూడంగానే పుట్టింది. దావకాన పోకపోయినావు మరి? ఇది దాకాన పోతే తక్కువ రోగం కాదు మరి. నిన్ను చూస్తే తగ్గే రోగం. నేను మా ఇంటికాడ మాడి చెట్టు కింద ఉన్నా, నువ్వు మీ ఇంటికాడ ఉన్నావు, నన్నెట్లా చూస్తావు? మా ఇల్లు మీ ఇల్లు ఏంది, మన ఇల్లు అనాలే. నువ్వు కనబడతా అంటే కాకు లెక్క ఎగురుకుంటూ వచ్చి మీ ఇంటి మీద వాళ్ళనా? సరే గాని నువ్వు తిన్నావా? తిన్నా. ఏం కూర? చేపల కూర. అమ్ము, ముళ్ళు లేవా? మా అత్త ముళ్ళన్నీ ఎరిచ్చింది. మా పిన్ని ఎంత మంచిదో, నేను చేద్దాం అనుకున్నది అది చేసింది. నువ్వు రోజుకు ఎంతమందితో మాట్లాడతావు? చీచి, నేను నీతో తప్ప ఎవరితోటి మాట్లాడలే. మీ అత్త వినొట్టు, నువ్వు తిన్న చేపలు వినొట్టు. శాంతి, నువ్వు నోరు తెస్తే అన్న అబద్ధాలే. నువ్వు ఇట్లా మస్తు మందితో మాట్లాడినావు, నాకు తెలియదు అనుకున్నావా? అరే, అన్నిరికైనా నీకు అంటే అవన్నీ నిజమేనా? ఛీ, అన్ని ఉత్తుతనే. వాళ్ళు వీళ్ళు నా మంచితనం చూడక అన్ని అబద్ధాలు చెప్పిరు. ఛీ, నీ అవ్వ, దీనికి ఏం పని లేదు. నన్నేనా? నిన్ను కాదు ఫోన్ వస్తుందిరా. నిన్నంటనారా, నువ్వు నా బంగారానివి. మరి నేనెవరిని? నువ్వా? నువ్వెవరు? నువ్వెప్పుడు వచ్చినావే సుమతి? నువ్వు ఫోన్లో సొల్లు పెడుతున్నప్పుడే వచ్చిన. ఆగో, 6 నెలల కత్తా నేను ఇప్పుడే వచ్చినవేందే? నువ్వు 2 రోజులకే ఊరినంతా ఏకం చేస్తున్నావట కదా. కనబడ్డోళ్ళు అందరి దగ్గరికి పోయి చింతపండు విసికి పులిహోర కలుపుతున్నావట కదా. అవన్నీ అబద్ధాలే. ఎవరు చెప్పిరు నీకు? ఎవ్వరు చెప్తేంది, నిజమా కాదా? అన్ని అబద్ధాలు, నన్ను నమ్ము. అట్లనా? సరే, ఒకసారి మీరిద్దరు ఇట్లా అండి. ఎన్నెల మంచిగా మాట్లాడిందారా? అరే, నీకు ఎరిగిటలు వేసిందారా? వెన్నెల వెళ్తురిస్తుంది కానీ ఏమన్నా మాట్లాడుతుందారా? అమాస తర్వాత వచ్చే ఎన్నెల కాదురా, ఇంటికి మల్లయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన ఎన్నెల.
అరే అద్దురా, అసలే అది రాక్షసి, నన్ను చంపి పొందబెడుతుందిరా. కుళ్ళిపోయిన పండుకు కలర్ కొడతా అని చూడకే. నువ్వెంత కలర్ కొట్టినా వాసన పోదు. నువ్వెంత దాద్దాం అని చూసినా ఆమెకు తెలియక ఊకోదు. ఎందుకో ఎరికేనా? ఎందుకురా? ఆ ఎన్నెలదు నువ్వు ఈమెది ఒకటే ఊరు, చిన్నప్పటి దోస్తులు. నువ్వు ఆమెతో ఏం మాట్లాడినా ఆ మాటలన్నీ ఈమెకు చెప్పింది. దొంగ సచ్చినోడా, నన్ను పురుడు కోసం పుట్టింటి పంపి నువ్వు గీ కథలు పడతాను. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గట్ట అయితే గట్టి కొట్టురి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.